నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక ప్రాపర్టీ మనము ఎవరికైనా గిఫ్ట్ డీడ్ చేసి ఆ గిఫ్ట్ డీడ్ రద్దుపరచకుండా మరొకరికి సేల్ డీడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఇలాంటి సందర్భాలు చాలా చోట్ల ఏర్పడినవి. మరి ఇలాంటి సందర్భాల్లో గిఫ్ట్ పొందిన వ్యక్తి హక్కుదారుడా లేదా సేల్ డీడ్ చేయించుకునే వ్యక్తి హక్కుదారుడా? సో మిత్రులారా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్నప్పుడు ఆ ఆస్తిని అతను ఎవరికైనా వీలునామా రాయొచ్చు, గిఫ్ట్ చేయొచ్చు లేదా సేల్ డీడ్ చేయవచ్చు. అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ మనకు నచ్చిన వ్యక్తికి, మనకి ఇష్టమైన వ్యక్తికి, మన కుమారుడికో కూతురికో లేక మూడో వ్యక్తికో ఆ ప్రాపర్టీని మనము గిఫ్ట్ డీడు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే, అతను దానిని స్వీకరిస్తే ఆ ప్రాపర్టీ మీద అతనికి సర్వ హక్కులు సంక్రమిస్తాయి. ఒకవేళ బై ఫోర్స్, థ్రెటన్, మిస్రిప్రజెంటేషన్ లేదా భయపెట్టో బెదిరించో ఏదో పద్ధతిలో మన వద్ద ఉన్న ఆస్తిని అతను గిఫ్ట్గా తీసుకుంటే దానిని మనము రద్దుపరచవచ్చు. కానీ మనం ఇష్టపూర్వకంగా ఒక డాక్యుమెంట్ని, అంటే ఒక ప్రాపర్టీని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్గా ఇస్తే దానిని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే రద్దుపరచడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మనము బై ఫోర్స్, మిస్రిప్రజెంటేషన్ ద్వారానో ఒక ప్రాపర్టీ మరొకరికి గిఫ్ట్ చేసి, అంటే ఒకరికి గిఫ్ట్ ఇచ్చి అదే ప్రాపర్టీని మరొకరికి సేల్ డీడ్ చేసే సందర్భము ఏర్పడితే, ఒకవేళ మీరు సేల్ డీడ్ కనుక చేస్తే రెండో డాక్యుమెంట్ ఏ సేల్ డీడ్ అయితే చేశారో అది చట్టబద్ధతను కలిగి ఉండదు. ఎందుకంటే మొదట ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని చట్ట ప్రకారంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగిందో అక్కడే ఆ డాక్యుమెంట్ని రద్దుపరిచి ఆ తర్వాతనే మీరు మరొకరికి సేల్ డీడ్ చేయాలి. అంతే తప్ప గిఫ్ట్ డీడ్ రద్దుపరచకుండానే మీరు సేల్ డీడ్ చేస్తే ఆ సేల్ డీడ్ విలువను కలిగి ఉండదు, చట్టబద్ధతను కలిగి ఉండదు, కొనుగోలుదారుడు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక ప్రాపర్టీ ఒకరికి జీపీఏ ఆర్ ఏజీపీఏ ఇచ్చి మరొకరికి సేల్ డీడ్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇచ్చే సేల్ డీడ్ కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఇక్కడ జీపీఏ డాక్యుమెంట్ని రద్దుపరిచిన తర్వాతనే సేల్ డీడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలను సాధారణంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు జాగ్రత్తలు వహించి ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ రిజిస్టర్డ్ అయి ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అన్న దాంతో ఆపివేయాలి. కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.